నమస్తే, వెల్కమ్ టు హలో డాక్టర్. బ్లడ్ క్యాన్సర్ అంటే ఏంటి, బ్లడ్ క్యాన్సర్ కి కారకాలు ఏంటి, ఎటువంటి చికిత్సా విధానాలు ఉన్నాయి, అలాగే బోన్ మ్యారో మార్పిడి ఆపరేషన్లో ఎటువంటి ఆధునిక పద్ధతులు ఉన్నాయి, ఇలాంటి విషయాలన్నీ కూడా మనతో పాటు మాట్లాడడానికి యశోద హాస్పిటల్స్ నుంచి సీనియర్ హెమటాలజిస్ట్, హెమటో ఆంకాలజిస్ట్ అండ్ బిఎంటీ స్పెషలిస్ట్ డాక్టర్ గణేష్ జైషెట్ వారు ఉన్నారు. మరి వారిని అడిగి మరిన్ని సలహాలు సూచనలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. నమస్కారం. అసలు బ్లడ్ క్యాన్సర్ ఈ పదం వినగానే చాలా మంది భయపడుతూ ఉంటారు డాక్టర్. దీనికి కారకాలు ఏంటి అంటారు? సో బ్లడ్ క్యాన్సర్ అంటే ఒక రకమైన క్యాన్సర్. మన శరీరంలో ఏ అవయవం నుంచి ఆ క్యాన్సర్ ఉత్పత్తి అవుతుంది దాన్ని బట్టి ఆ క్యాన్సర్కి పేరు ఉంటుంది. ముఖ్యంగా బ్లడ్ క్యాన్సర్ అంటే ఎముక మధ్య బోన్స్లో మధ్యలో ఉన్న మృదులమైన భాగం, దాని ద్వారా మన శరీరంలో రక్తం ఉత్పత్తి అవుతుంది. సో ముఖ్యంగా బ్లడ్ క్యాన్సర్ అంటే బ్లడ్ సిస్టమ్ నుంచి ఉత్పత్తి అయ్యే క్యాన్సర్. సో దాంట్లో ఒక భాగం బోన్ మ్యారో. సో బోన్ మ్యారో నుంచి ఉత్పత్తి అయ్యే క్యాన్సర్స్కి ల్యూకిమియా, లింఫోమా ఇలాంటి రకరకాల బ్లడ్ క్యాన్సర్స్ బోన్ మ్యారో నుంచి రావచ్చు. అదేవిధంగా బ్లడ్ సిస్టమ్కి భాగంగా లింఫాటిక్ సిస్టమ్ అని అంటారు. అది ముఖ్యంగా బ్లడ్ సిస్టమ్ మన శరీరంలో ఇమ్యూనిటీ ఇచ్చే ఆరోగ్యవంతంగా ఇమ్యూన్ సిస్టమ్ అయిన భాగం. సో ఈ బ్లడ్ సిస్టమ్ నుంచి వచ్చి అన్ని బ్లడ్ క్యాన్సర్స్కి బ్లడ్ క్యాన్సర్ అంటారు. సో బ్లడ్ క్యాన్సర్లో ముఖ్యంగా 3 రకాలు ఉంటాయి. సో ఒకటి ల్యూకిమియా అంటే రక్తం ఉత్పత్తి చేసే ఎముక మధ్య నుంచి వచ్చే బ్లడ్ క్యాన్సర్ ల్యూకిమియా. లింఫోమా అంటే లింఫ గ్రంథి నుంచి వచ్చే బ్లడ్ క్యాన్సర్స్కి లింఫోమా అంటారు. ముఖ్యంగా ఈ లింఫోమా క్యాన్సర్ ఉన్న పేషెంట్స్ ఈ లింఫ గ్రంథి ఉబ్బిపోయి గడ్డలాగా కనపడే క్యాన్సర్ అంటే లింఫోమా. ఎస్. సో కంతిలాగా కనిపించే క్యాన్సర్ అంటే లింఫోమా. సో 3 రకమైన బ్లడ్ క్యాన్సర్ అంటే మల్టిపుల్ మైలోమా. మైలోమా అంటే బోన్స్ నుంచి ఉత్పత్తి అయి, బోన్ మ్యారో ఎముక మధ్య నుంచి ఉత్పత్తి అయి ముఖ్యంగా బోన్స్లో ఎక్కువగా మాత్రలో ప్రభావం చూపించే క్యాన్సర్స్కి మైలోమా అంటారు. సో బోన్ పెయిన్స్ కానీ, బోన్ ఫ్రాక్చర్స్ కానీ, అదేవిధంగా ఒక విశిష్టమైన ప్రోటీన్ ఈ మైలోమా క్యాన్సర్లో ఎక్కువగా పెరిగి కిడ్నీకు కూడా బ్లాక్ చేయొచ్చు. సో కిడ్నీ మీద ప్రభావం. సో ముఖ్యంగా బ్లడ్ క్యాన్సర్ అనే జబ్బు బ్లడ్ సిస్టమ్ అంటే బ్లడ్ సిస్టంలో ఉన్న భాగాల నుంచి ఉత్పత్తి అయ్యే క్యాన్సర్స్కి బ్లడ్ క్యాన్సర్స్ అంటారు. సో దాంట్లో ల్యూకిమియా, లింఫోమా, మైలోమా ఈ 3 రకాలు ఉంటాయండి. ఓకే, ఫస్ట్ కాలర్ ఉన్నారండి, మాట్లాడదాం మనం. ఖమ్మం నుంచి గోపి గారు. గోపి గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. మనతో పాటు డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ గోపి గారు. మా సిస్టర్ కి బ్లడ్ క్యాన్సర్ బిఎల్ ఒక సి పోస్ట్ అని చెప్పారండి. ఓకే. అయితే తనని నిమ్స్ హాస్పిటల్ నుంచి ఒక 1 వీక్ బ్రేక్ తీసుకొని మళ్ళీ రమ్మని చెప్పారు. ఓకే. అయితే మా తెలిసిన వాళ్ళు ఏం చేస్తారంటే ఇట్లా నాటు ఆయుర్వేదిక్ మందు ఉందని చెప్పని ఇంతకుముందు ఎవరు మా రిలేటివ్స్ ఒక అబ్బాయి తగ్గించారని చెప్పారు. ఓకే. మేము అతని దగ్గరికి వెళ్ళాము. అతను మెడిసిన్ ఇచ్చారు. బ్లడ్ ఇంత ముందు 9.9 నుంచి 13.4 వచ్చింది. ఓకే. తర్వాత వైట్ బ్లడ్ సెల్స్, రెడ్ బ్లడ్ సెల్స్ అన్ని, అంటే మొత్తం బ్లడ్ సెల్స్ అన్ని కూడా నార్మల్ ఉన్నాయి ఇప్పుడు ప్రెసెంట్ అయితే. ఓకే. ఓకే. సో ఇట్లా ఇవి పెరగడం వల్ల క్యాన్సర్ ఉందా లేదన్నా అట్లా ఎట్లుంటుందండి? ఎస్. సో ముఖ్యంగా మీరు చెప్పే ప్రకారం మీ సిస్టర్కి బ్లడ్ క్యాన్సర్ లక్షణాలు, బ్లడ్ క్యాన్సర్ డయాగ్నోసిస్ మన హైదరాబాద్లో హాస్పిటల్లో అయింది. కాబట్టి ఒక గమనించే ముఖ్యమైన విషయం ఏమిటి అంటే బ్లడ్ క్యాన్సర్కి చాలా మంచి చికిత్స, చాలా మంచి భవిష్యత్తం, చాలా ఎక్కువగా మాత్రలో క్యూర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో శాస్త్రంలో సైన్స్ చెప్పిన ప్రకారం, సైన్స్ ప్రూవ్ అయిన ఫ్యాక్ట్ ఏమిటి అంటే ఏ రకమైన బ్లడ్ క్యాన్సర్కి కూడా అత్యాధునికమైన అలోపాథిక్ ట్రీట్మెంట్ అంటే మెడిసిన్స్ కావచ్చు, ఇమ్యూనోథెరపీ కావచ్చు, ఎముక మధ్య మార్పిడి, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ కావచ్చు, ఈ అత్యాధునికమైన చికిత్సా పద్ధతి ద్వారా క్యూర్ అయ్యే అవకాశం 80 to 90% ఉంటాయి. సో మామూలుగా ఏ క్యాన్సర్లో, శరీరంలో వేరే అవయవంలో ఉన్న ఏ క్యాన్సర్లో కూడా ఇంత గొప్పగా క్యూర్ అయ్యే అవకాశాలు ఉండవు. సో వాట్ ఎవర్ ఈజ్ ప్రూవన్, డికేడ్స్, సెంచురీస్లో ప్రూవ్ అయిన చికిత్సా పద్ధతి అంటే ఈ బ్లడ్ క్యాన్సర్ అలోపాథిక్ ట్రీట్మెంట్. సో దాని ద్వారా క్యూర్ అయ్యే అవకాశం 90% ఉన్నప్పుడు ఆల్టర్నేటివ్ మెడిసిన్ వాడి ఆ బ్లడ్ క్యాన్సర్ని క్యూర్ అయ్యే అవకాశం ఎందుకు ఖరాబ్ చేయాలి అని ఒక ముఖ్యమైన మాట. సో నేను చెప్పే సలహా ఇచ్చేది ఏమిటంటే మీరు
ఏ డాక్టర్ క్యాన్సర్ స్పెషలిస్ట్తో ముందు సలహా తీసుకున్నారో వాళ్ళ దగ్గరే ట్రీట్మెంట్ కంప్లీట్ చేసి ఈ జబ్బుని పూర్తిగా క్యూర్ చేసే అవకాశం ఎక్కువగా ఉన్నప్పుడు అనవసరంగా ఆల్టర్నేటివ్ మెడిసిన్ ద్వారా టెంపరీ రిలీఫ్ ఉండొచ్చు. ఒక ఉదాహరణగా చెప్పాలంటే ఆల్టర్నేటివ్ మెడిసిన్స్లో హై డోస్ మెటల్స్, హై డోస్ స్టిరాయిడ్స్ అన్ని వాడతారు. సో దాంతో టెంపరీ జబ్బు నయమయ్యే లక్షణాలు, నయమయ్యే మనకు రిలీఫ్ కనపడుతుంది. కానీ లాంగ్ రన్లో అదే జబ్బు, చిన్న జబ్బు పెద్దగా అయి డ్రగ్స్కి రెసిస్టెంట్ అయిపోయి క్యూర్ అయ్యే అవకాశం చాలా తగ్గిపోతాయి, చాలా పడిపోతాయి. సో ప్రతి ఒక్క బ్లడ్ క్యాన్సర్ డయాగ్నోసిస్ అయిన పేషెంట్స్ వాళ్ళు మ్యాక్సిమం పేషెంట్స్ అడిగే ఒక కామన్ క్వశ్చన్ అంటే ఈ జబ్బుకి ఈ అలోపతిక్ మందు ద్వారా క్యూర్ అయ్యే అవకాశం ఉన్నప్పుడు మనం ఆల్టర్నేటివ్ మెడిసిన్ షార్ట్ కట్ తీసుకోవచ్చా, దాని ద్వారా ఏమైనా మంచి ఫలితాలు దొరుకుతాయి. సో నా సలహా, నా 25 సంవత్సరాల ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, ఆల్ ఓవర్ ద వరల్డ్ రైట్, మన సైన్స్లో మెడిసిన్ శాస్త్రంలో మంచి డిస్కవరీ, మంచి ఎవరైతే కొత్త చికిత్స మన వరల్డ్లో రీసెర్చ్ చేశారో వాళ్ళకి నోబెల్ ప్రైజ్ కూడా దొరికే మన ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సో అలా ఇంత అన్ని ప్రూవన్ ల్యాక్స్ అండ్ కరోడ్స్ ఆఫ్ జనాల్లో ఈ పేషెంట్స్లో ఈ చికిత్స ప్రూవ్ అయినప్పుడు మనం అనవసరంగా ఒక దారి తప్పి ఆల్టర్నేటివ్ మెడిసిన్కి వెళ్ళటం మంచిది కాదు. ముఖ్యంగా బ్లడ్ క్యాన్సర్లో క్యూర్ అయ్యే అవకాశం 80 to 90% ఉన్నప్పుడు ఆల్టర్నేటివ్ మెడిసిన్ అసలు మనం ఛాన్సెస్ చేసుకోకూడదు. దాంతో మన ఆరోగ్యం ఖరాబ్ చేసే మన ఈ సలహా డాక్టర్స్ ముఖ్యంగా ఇవ్వరు. ఓకే, నెక్స్ట్ కాలర్ ఉన్నారు, నారాయణ గారు హైదరాబాద్ నుంచి. నారాయణ గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. మనతో పాటు డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. డాక్టర్ గారు అండి, ఎస్ చెప్పండి నారాయణ గారు. లాస్ట్ 1.5 year నుంచి ఇస్మోఫిల్ కౌంట్ అండి, అబ్సల్యూట్ ఇస్మోఫిల్ కౌంట్ ఎక్కువగా ఉంది. ఎక్కువగా ఉంది. ఓకే, 1200 1300 అట్లా స్టేబుల్ గా ఉంది అనమాట. ఓకే ఓకే. ఈ మధ్య 2 ఫిజిషియన్లు కూడా కాంటాక్ట్ చేశాను. ఆయన ఎట్రోజన్ వాడమన్నారు 100 అండ్ ఎవోఫిల్ వాడమన్నారు, వాడాను. అదో 3 months. సో మీకు యువసినోఫిల్ కణాలు మన శరీరంలో ముఖ్యంగా రక్తంలో ఉన్న ప్రతి ఒక్క రక్త కణాలు ఒక మాత్రలో ఉండాలి. అది ఎక్కువగా ఉన్న ప్రాబ్లం, తక్కువగా ఉన్న ప్రాబ్లం. సో యువసినోఫిల్ కణాలు మామూలుగా 300 నుంచి 600 దాకా ఉంటాయి. సో వీళ్ళకి యువసినోఫిల్ కణాలు ఎక్కువగా ఉన్నాయి. దానికి చాలా కారణాలు ఉండొచ్చు. బ్లడ్ క్యాన్సర్సే ఒక కారణం ఉండదు. ఏమైనా అలర్జీ ఉన్నా, కొన్ని మందుల వల్ల కానీ, కొన్ని ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ, కొన్ని వాతం జబ్బుల వల్ల కానీ, కొన్ని క్యాన్సర్స్ వల్ల, అన్ని నానా రకాల ప్రాబ్లమ్స్లో యువసినోఫిల్ కణాలు పెరుగుతాయి. సో మీరు స్టేబుల్గా ఉన్న యువసినోఫిల్ కణాలు స్టేబుల్గా 1400-1500 ఉన్నాయంటే ప్రమాదకారకంగా ఏం కనపడతలేదు. కానీ దానికి ఉచితమైన కారణం వెతికి, దానికి రూట్ కాజ్ తెలుసుకొని దానికి ట్రీట్మెంట్ చేస్తే పూర్తి పరిష్కారం అయ్యే అవకాశాలు ఉంటాయి. సో మీరు ఒక బ్లడ్ స్పెషలిస్ట్ని కన్సల్ట్ చేస్తే దానికి పూర్తిగా పరిష్కారం చేసే అవకాశాలు ఉన్నాయి. సో మీరు దగ్గరలో ఉన్న బ్లడ్ స్పెషలిస్ట్ని కన్సల్ట్ చేస్తే మంచిది. ఓకే, సో మీరు ఇంతకు ముందు చెప్పారు అలోపాథిక్ ట్రీట్మెంట్. Yes. సో అది ఏ స్టేజ్ వారికి యూజ్ చేస్తారంటారు? సో థ్యాంక్ యూ సో మచ్ మేడం, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో బ్లడ్ క్యాన్సర్, సో ముఖ్యంగా క్యాన్సర్ అనగానే మన పై ప్రాణం పైకి పోతుంది అండ్ పేషెంట్స్ చాలా భయపడతారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా. ఇది క్యూర్ అవ్వలేని జబ్బు. ట్రీట్మెంట్ చికిత్స చేసినా కూడా పేషెంట్ మంచం మీద పడుకొని ఉంటారు అని ఒక అపోహలు ఉన్నాయి. దట్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్, రైట్? సో వేరే అవయవంలో క్యాన్సర్, ఉదాహరణగా లంగ్ క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్, లివర్ క్యాన్సర్, ఆ అవయవం బయట దాటి వెళ్తే దానికి అడ్వాన్స్ స్టేజ్ అంటారు, క్యూర్ అయ్యే అవకాశం తగ్గిపోతాయి. కానీ బ్లడ్ క్యాన్సర్ గమనించే ముఖ్యమైన విషయం ఏమిటంటే బ్లడ్ క్యాన్సర్, సో రక్తంలో ఉత్పత్తి అయ్యే క్యాన్సర్. సో మన శరీరంలో రక్తం లేని చోట లేదు, రైట్? సో బ్లడ్ క్యాన్సర్ ముందు నుంచి అన్ని చోట్ల ఉంటుంది. సో దానికి ముఖ్యంగా స్టేజెస్ పనికి రావు. కానీ బ్లడ్ క్యాన్సర్స్లో ఏ వయసులో వస్తుంది, ఏ రకమైన బ్లడ్ క్యాన్సర్, ఏ రకమైన దానికి జెనెటిక్ మార్పులు, దాన్ని బట్టి ట్రీట్మెంట్ వేరే వేరేగా ఉంటాయి, సక్సెస్ రేట్ కూడా వేరే వేరేగా ఉంటాయి. ఉదాహరణగా క్రోనిక్ ల్యూకేమియాస్ అంటే స్లోలీ పెరిగే ల్యూకేమియాస్, బ్లడ్ క్యాన్సర్స్. సో అది క్రోనిక్ మైలాయిడ్ ల్యూకేమియా ఉండొచ్చు, క్రోనిక్ లింఫోసైటిక్ ల్యూకేమియా ఉండొచ్చు. 90 to 100% కంప్లీట్ కంట్రోల్ పెట్టచ్చు. అది షుగర్, బ్లడ్ ప్రెషర్ జబ్బులాగా మామూలు ట్యాబ్లెట్ మింగి ఇలాంటి పేషెంట్స్ పూర్తిగా 90 to 100% కంప్లీట్లీ నార్మల్ లైఫ్ స్పెండ్ చేయొచ్చు.
అక్యూట్ ల్యూకేమియా, చిన్న పిల్లల్లో వచ్చే అక్యూట్ లింఫోబ్లాస్టిక్ ల్యూకేమియా, ముఖ్యంగా 10 సంవత్సరం కింద ఉన్న పిల్లలు కనపడే బ్లడ్ క్యాన్సర్. సో మంచి ఓన్లీ కీమోథెరపీ 6 months ఇంజెక్షన్స్ కోర్స్, తర్వాత 2 years టాబ్లెట్ మింగే కోర్స్, ఈ 2.5 years కోర్స్ ద్వారా 90% ALL పిల్లలు కంప్లీట్లీ నార్మల్ క్యూర్ అవుతారు, కంప్లీట్ పరిష్కారం, కంప్లీట్ ఆరోగ్యవంతంగా అయిపోతారు. అదేవిధంగా AML అక్యూట్ మైలాయిడ్ ల్యూకేమియా. సో ఈ అక్యూట్ మైలాయిడ్ ల్యూకేమియా ముఖ్యంగా ఎక్కువగా వయసు ఉన్న జనాల్లో కనపడుతుంది, 40-50 సంవత్సరం పైన ఉన్న జనాల్లో. సో ఏ వయసులో కూడా ఈ 2 క్యాన్సర్స్ రావచ్చు, కానీ ఎక్కువగా కనపడే వయసు మిడిల్ ఏజ్డ్ అండ్ పెద్దవాళ్ళు. సో AML అని బ్లడ్ క్యాన్సర్స్లో మ్యాక్సిమం కీమోథెరపీ, దాని తర్వాత ఎముక మధ్య మార్పిడి, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ద్వారా దాదాపు 70-80% కంప్లీట్ పరిష్కారం ఉంది. అదేవిధంగా లింఫోమా. సో లింఫోమా కంతిలాగా గడ్డలు కనపడే జబ్బు కాబట్టి లింఫోమాలో స్టేజెస్ ఉంటాయి, రైట్? సో లింఫోమాలో స్టేజెస్ ఉన్నా కూడా స్టేజ్ 1 ఉన్నా, స్టేజ్ 4 ఉన్నా క్యూర్ అయ్యే అవకాశం 80-90% ఉంటాయి. సో స్టేజ్ 1 ఉంటే క్యూర్ అయ్యే అవకాశం 95%, స్టేజ్ 4 ఉన్నా కూడా క్యూర్ అయ్యే అవకాశం 80%. సో స్టేజ్ని బట్టి చాలా ఎక్కువగా క్యూర్ అయ్యే అవకాశం తగ్గదు. కానీ ఎస్, ముందు ఎంత త్వరలో మనం ఈ జబ్బుని మనం తెలుసుకొని, ఎంత త్వరలో లక్షణాలు కనపడే పరిస్థితిలో మనం డాక్టర్ సలహా తీసుకొని ఎంత త్వరలో మనం ట్రీట్మెంట్ మొదలు పెడతాం, అంత క్యూర్ అయ్యే అవకాశాలు చాలా గొప్పగా ఉంటాయి. సో లింఫోమా స్టేజ్ 4 క్యూర్ రేట్ 80%, స్టేజ్ 1 95-100%, రైట్? సో 10-20% మార్పు ఉంటుంది, చేంజ్ ఉంటుంది, కానీ స్టేజెస్ని బట్టి ఎక్కువగా మార్పు ఉండదు. అదేవిధంగా 3వ రకమైన బ్లడ్ క్యాన్సర్ మైలోమా. సో ముఖ్యంగా బ్లడ్ క్యాన్సర్లో స్టేజెస్ కాకుండా ఆ బ్లడ్ క్యాన్సర్ని సంబంధించిన జెనెటిక్ మార్పులు, బాడీలో వచ్చే జెనెటిక్ మార్పులు. సో మనం అది మామూలు బ్లడ్ టెస్ట్ ద్వారా బోన్ మ్యారో నుంచి బ్లడ్ తీసుకొని ఆ బోన్ మ్యారో శాంపుల్ ద్వారా జెనెటిక్ మార్పులు టెస్ట్ చేస్తాం. సో మంచి జెనెటిక్ మార్పు ఉన్న వాళ్ళకి ఓన్లీ కీమోథెరపీ ద్వారా క్యూర్ అయ్యే అవకాశం 80-95% ఉంటాయి. సో కొంచెం డిఫికల్ట్ క్రిటికల్ జెనెటిక్ మార్పు ఉన్న వాళ్ళకి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అవసరం. సో బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ద్వారా క్యూర్ అయ్యే అవకాశం 70-80% ఉంటాయి. సో మొత్తానికి బ్లడ్ క్యాన్సర్ కంప్లీట్ పూర్తి పరిష్కారం అయ్యే ఛాన్సెస్ 80-90% ఉంటాయి. సో దానికి స్టేజెస్ ఎక్కువగా బ్లడ్ క్యాన్సర్ లో ఎక్కువగా పనికి రావు. సో ముఖ్యంగా బ్లడ్ క్యాన్సర్ అంటే లిక్విడ్ క్యాన్సర్స్, రైట్? సో సాలిడ్ క్యాన్సర్స్ అంటే వేరే అవయవం నుంచి వచ్చే క్యాన్సర్. సో సాలిడ్ క్యాన్సర్ లాగా బ్లడ్ క్యాన్సర్లో స్టేజెస్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ లేదు. బ్లడ్ క్యాన్సర్ స్టేజ్ లో ఉన్నా కూడా పూర్తి పరిష్కారం, పూర్తి క్యూర్ అయ్యే అవకాశం చాలా గొప్పగా ఉంటాయి. ఓకే, నెక్స్ట్ కాలర్ భద్రాచలం నుంచి నరసింహారావు గారు. నరసింహారావు గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. మనతో పాటు డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. గుడ్ ఈవినింగ్ సార్. ఇందాక ఫస్ట్ పర్సన్ మాట్లాడారు, ఫస్ట్ కాలర్, అది తను ఆయుర్వేదిక్ అన్నట్టు చెప్పారు కదా. సో ఇప్పుడు ఆయుర్వేదిక్ మన నార్మల్ ఇంగ్లీష్ మెడిసిన్ ఉన్నాయి. సో ఆయుర్వేదిక్ తీసుకున్నప్పుడు కొంచెం మంచి రిలీఫ్స్ అలా వచ్చినప్పుడు ఏదన్నా ఇదే కదా సార్? సో నరసింహారావు గారు, మీరు చెప్పే క్వశ్చన్కి దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఉదాహరణంగా ఏమైనా జబ్బు జ్వరం వస్తే మనం ఒక అలోపతి ట్రీట్మెంట్, ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్. ఆయుర్వేదిక్ అని నేను దాన్ని క్రిటిసైజ్ చేస్తలేను, కానీ మామూలుగా ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ వాళ్ళు ఏం చేస్తారు, హై డోస్ స్టిరాయిడ్స్, పవర్ఫుల్ మందులు వాడి టెంపరీ రిలీఫ్ అవుతుంది. కానీ ఆ మందు సైడ్ ఎఫెక్ట్స్, ఆ మందు దూషిత ఎఫెక్ట్స్ తర్వాత కనపడతాయి. దాని ద్వారా మనకు బాడీకి చాలా ఎక్కువగా హాని అయ్యే అవకాశాలు ఉంటాయి. సో కానీ అలోపతిలో రెస్పాన్స్ డెఫినెట్లీ స్లో ఉంటుంది, కానీ పర్మనెంట్ పరిష్కారం ఉంటుంది. సో ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ కింద అలోపతిక్ మెడిసిన్స్, పర్టికులర్లీ బ్లడ్లో ఉన్న ఏ జబ్బు ఉన్నా, బ్లడ్ క్యాన్సరే కాదు, బ్లడ్లో నానా రకాల జబ్బులు ఉంటాయి. ఉదాహరణగా చెప్పాలంటే అనీమియా అంటే రక్తహీనత ఎంత కామన్ అంటే ప్రతి 10 ఆడవాళ్ళలో 6 నుంచి 7 ఆడవాళ్ళలో ఐరన్ డెఫిషియన్సీ అనీమియా చాలా కామన్ ఉంటుంది, కంపల్సరీ. మగవాళ్ళల్లో ప్రతి 10 మగవాళ్ళలో నుంచి 3 to 4 మగవాళ్ళలో ఐరన్ డెఫిషియన్సీ. సో ఐరన్ డెఫిషియన్సీ అనీమియా ట్రీట్మెంట్ ఈజ్ వెరీ సింపుల్. ఒక సింపుల్ ఐరన్ ఇంజెక్షన్ ద్వారా పూర్తి పరిష్కారం చేసుకోవచ్చు. సో అదేవిధంగా ఈ బ్లడ్ క్యాన్సర్స్ కానీ, బ్లడ్ జబ్బులు, ఇమ్యూనో డెఫిషియన్సీ డిసార్డర్స్, అప్లాస్టిక్ అనీమియా, దీంట్లో ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ టెంపరీ షార్ట్ టర్మ్ బెనిఫిట్ రిలీఫ్ ఉండొచ్చు, కానీ దాని ద్వారా వచ్చే సైడ్ ఎఫెక్ట్స్, దాని ద్వారా జబ్బు తర్వాత పెరిగి ప్రాణానికే ప్రమాదం చేసే అవకాశం చాలా చాలా గొప్పగా ఉంటాయి. సో నా సలహా అన్ని దర్శకులకి
బ్లడ్ జబ్బులు ఏమున్నా కూడా, బ్లడ్ క్యాన్సరే కాకుండా బ్లడ్లో ఏ జబ్బు ఉన్నా కూడా దానికి చాలా మంచి పరిష్కారం, చాలా మంచి క్యూర్, చాలా మంచి చికిత్స ఉంది. దయచేసి మీరు దగ్గరలో ఉన్న బ్లడ్ స్పెషలిస్ట్ కానీ ఎండి డాక్టర్ని కన్సల్ట్ చేసి దానికి పూర్తిగా పరిష్కారం చేసే ప్రయత్నం చేసుకోవాలి. కానీ మన మెడిసిన్ని తప్పించుకొని ఆల్టర్నేటివ్ మెడిసిన్ వాడి టెంపరీ రిలీఫ్ అయినా కూడా తర్వాత దాని హానిలు చాలా ఉంటాయి. అలా చేసుకోకూడదండి. థ్యాంక్ యూ. ఓకే, సో పిల్లల్లో వచ్చే బ్లడ్ క్యాన్సర్కి పెద్దవాళ్ళలో వచ్చే బ్లడ్ క్యాన్సర్కి తేడా ఏంటంటారు? ఎస్, సో కొన్ని బ్లడ్ క్యాన్సర్స్ రకాలు కొన్ని వయసులో ఎక్కువగా మాత్రాలు కనపడతాయి. ఉదాహరణంగా పిల్లల్లో అక్యూట్ లింఫోబ్లాస్టిక్ ల్యూకిమియా అంటే ALL, అది ఎక్కువగా మాత్రాల్లో కనపడే బ్లడ్ క్యాన్సర్. అండ్ ఈ ALLకి ఓన్లీ కీమోథెరపీ ద్వారా 90% క్యూర్ అయ్యే అవకాశం. సో లింఫోమా అనే జబ్బులో హాజ్కిన్స్ లింఫోమా అని ఒకటి ఉంటుంది, నాన్ హాజ్కిన్స్ లింఫోమా అని ఉంటుంది. నాన్ హాజ్కిన్స్ లింఫోమా ఎక్కువగా పెద్దల్లో కనపడే బ్లడ్ క్యాన్సర్. హాజ్కిన్స్ లింఫోమా ఎక్కువగా చిన్న పిల్లల్లో, యంగ్ అడల్ట్స్లో కనపడే బ్లడ్ క్యాన్సర్. సో హాజ్కిన్స్ లింఫోమాకి జస్ట్ 6 నెలల కీమోథెరపీ ద్వారా 6 సైకిల్స్, నెలకి ఒక సైకిల్ కానీ 15 డేస్కి ఒక సైకిల్ వాడతాము. సో ఈ 6 నెలల కీమోథెరపీ ద్వారా హాజ్కిన్స్ లింఫోమా పూర్తిగా పరిష్కారం అయ్యే ఛాన్సెస్ 80 to 90% ఉంటాయి. సో పిల్లల్లో కొన్ని బ్లడ్ క్యాన్సర్స్, ఉదాహరణగా ALL, హాజ్కిన్స్ లింఫోమా ఎక్కువగా మాత్రలో కనపడుతుంది. బ్లడ్ క్యాన్సర్ అనేది ఈ రోజుల్లో కామన్ అంటారా? సో ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో బ్లడ్ క్యాన్సర్స్, అన్ని క్యాన్సర్స్లో దాదాపు 6 to 8% క్యాన్సర్ అంటే బ్లడ్ క్యాన్సర్స్. మొత్తం బాడీలో క్యాన్సర్ కలిపి 6 to 8%, దాదాపు 1 in every 20 to 1 in every 15 క్యాన్సర్స్ బ్లడ్ క్యాన్సర్స్. సో ఈ అన్ని క్యాన్సర్ రకాలు, బ్లడ్ క్యాన్సర్స్ ల్యూకిమియా ఉండొచ్చు, లింఫోమా ఉండొచ్చు, మైలోమా ఉండొచ్చు. గత 10 సంవత్సరంలో ఈ అన్ని బ్లడ్ క్యాన్సర్ ప్రమాణం 20 to 30% పెరిగింది. రైట్, నాట్ ఓన్లీ అక్రాస్ ద గ్లోబ్, వరల్డ్లో కాకుండా మన ఇండియాలో కూడా ఇప్పుడు బ్లడ్ క్యాన్సర్స్ డయాగ్నోసిస్ అయ్యే పేషెంట్స్ చాలా ఎక్కువగా మాత్రలు కనపడుతున్నారు. సో దానికి చాలా కారణాలు ఉండొచ్చు. అర్బనైజేషన్, ఆక్యుపేషనల్ హజార్డ్స్ కానీ, ఆక్యుపేషనల్ ఎక్స్పోజర్స్ కానీ, రేడియేషన్, కెమికల్స్, ఫుడ్ అడల్ట్రేషన్స్, అన్ని కారణాలు ఉండొచ్చు. కానీ మొత్తానికి చూసుకుంటే బ్లడ్ క్యాన్సర్ ప్రమాణం 20 to 30% గత 10 సంవత్సరాల్లో పెరిగింది. సో అది అన్ని రకాల బ్లడ్ క్యాన్సర్స్ ఉండొచ్చు. సో ల్యూకిమియా, లింఫోమా, మైలోమా, ఈ అన్ని 3 రకాల క్యాన్సర్స్ ఎక్కువగా మాత్రలో పెరిగాయి. ఇన్ఫ్యాక్ట్ బ్లడ్ క్యాన్సర్స్ డయాగ్నోసిస్ లేట్ చేసి దాంతో వచ్చే మార్టాలిటీ, లైఫ్ రిస్క్ చాలా పెరుగుతుంది. సో ఎంత త్వరలో మనం ఈ లక్షణాలు ఉన్న పేషెంట్స్ ఎంత త్వరలో డాక్టర్ని కన్సల్ట్ చేసి చికిత్స చేసి ట్రీట్మెంట్ చేసి పూర్తిగా పరిష్కారం చేసుకుంటారో అంత కంప్లీట్ క్యూర్ అయ్యే అవకాశం చాలా గొప్పగా ఉంటాయి. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ శ్రీనివాస్ గారు మెదక్ నుంచి. శ్రీనివాస్ గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ డాక్టర్ గారు. గుడ్ ఆఫ్టర్నూన్ శ్రీనివాస్ గారు. సార్ ఏం లేదండి, మా బ్రదర్ కు ప్రాబ్లం ఏంటంటే ఎవ్రీ 1 year కు ఆల్టర్నేట్ 1 year కు వైట్ బ్లడ్ కౌంట్ అనేది 50,000 to 30,000 కు పడిపోతుంది. అసలు అది మేము మామూలుగానే కనబడతాడు. అసలు ఏదో నార్మల్ టెస్ట్ కోసం వెళ్ళినప్పుడు చూస్తే అది ప్లేట్లెట్ కౌంట్ తక్కువ ఉంది అని చూపిస్తారు. తర్వాత కొద్ది రోజులకు అది పెరుగుతుంది ఆటోమేటిక్ గా. దానివల్ల ఏదైనా ప్రాబ్లం అంటారా? వైట్ బ్లడ్ కౌంట్ తగ్గుతుంది, 40,000 30,000 కూడా పడిపోతుంది ఒకసారి. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు. సో రక్తంలో 3 రకాల రక్త కణాలు ఉంటాయి, రెడ్ బ్లడ్ సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్, ప్లేట్లెట్స్. సో శ్రీనివాస్ గారు బ్రదర్కి ప్లేట్లెట్ మళ్ళా పడిపోతున్నాయి, రైట్? సో ప్లేట్లెట్ అనే కణాలు శరీరంలో రక్తం మన బ్లీడింగ్ ఆపడానికి పనికి వచ్చే రక్త కణాలు. సో ప్లేట్లెట్ పడిపోతే బ్లీడింగ్ లక్షణాలు రావచ్చు. మామూలుగా 30,000 దాకా ప్లేట్లెట్ పడిపోతే చర్మంలో బ్లీడింగ్ అంటే మచ్చలు, నోటితో ముఖంతో బ్లీడింగ్, ఆడవాళ్ళలో మెన్సెస్లో ఎక్కువగా బ్లీడింగ్, ఇలాంటి లక్షణాలు కనపడచ్చు. కానీ ప్లేట్లెట్ మరీ దారుణంగా పడిపోతే 20,000 10,000 కింద పడిపోతే సీరియస్ ఇంటర్నల్ బ్లీడింగ్ అవ్వచ్చు. సో ఉదాహరణంగా బ్రెయిన్లో బ్లీడింగ్ అవుతే ప్రాణానికి ప్రమాదం, కడుపులో ఛాతీలో బ్లీడింగ్ అవుతే ప్రాణానికి ప్రమాదం. సో ఈ ప్లేట్లెట్ పడిపోవడానికి చాలా కారణాలు ఉండొచ్చు. సో కామన్ ఇన్ఫెక్షన్స్ నుంచి ఐటీపీ అని ఒక జబ్బు. సో కారణం తెలుసుకోవడానికి మీరు ఒక బ్లడ్ స్పెషలిస్ట్ని కన్సల్ట్ చేసి ఈ జబ్బుకి కారణం ఏమిటి అని తెలుసుకుంటే దానికి ఉచితమైన మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి సరైన ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి దీనికి ప్లేట్లెట్ సేఫ్ రేంజ్లో పెట్టుకోవచ్చు. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ మహేష్ గారు భువనగిరి నుంచి. మహేష్ గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. హలో, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. మేడం నమస్కారం. మేడం డాక్టర్ గారితో మాట్లాడండి. ఎస్ మహేష్ గారు చెప్పండి. సార్ నమస్కారం. సార్ నమస్కారం సార్, ఇంతకుముందుకు మా మిస్సెస్ కు మొన్ననే ఒక 15 తారీఖు 20 తారీఖు ఇట్లా బోన్ మ్యారేజ్ బయాప్సీ చేయించాను సార్. ఓకే, చేపిస్తే ఇలా బోన్ మ్యారేజ్ ఏమొచ్చిందంటే ప్రొజెక్ట్ నాట్ అని వచ్చింది సార్. ఇది ఓకే
బోన్ మ్యారో చెప్పండి. చెప్పండి మహేష్ గారు. యాక్సెస్ నాటు వాయిస్ సరిగ్గా రావటం. అప్యాటిక్ సార్ ఇది. మీరు చెప్పేది అర్థం కావట్లేదండి, ఇంకొకసారి చెప్పండి. ఇప్పుడు బోన్ మ్యారో ప్రొడక్ట్ నాటు ఎక్కడ వచ్చింది మేడం మాకి. ఓకే, హలో, బోన్ మ్యారోలో సమస్య ఉంది. ఓకే ఓకే. సో దానికి డయాగ్నోసిస్ ఏం చెప్పారు డాక్టర్ గారు? కాల్ కట్ అయింది డాక్టర్. ఓకే ఓకే ఓకే. సో అలాగే బిఎంటీ అంటే ఏంటి, దాని సక్సెస్ రేట్ ఎంతవరకు ఉందండి? ఎస్. సో బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ఇది అత్యాధునికమైన చికిత్స. బ్లడ్ జబ్బులు, నాట్ జస్ట్ బ్లడ్ క్యాన్సర్స్తో సహా రకరకాల బ్లడ్ జబ్బులు, క్రిటికల్ ప్రాణాంతకమైన బ్లడ్ జబ్బులకి పూర్తిగా పరిష్కారం, పూర్తి క్యూర్ చేసే చికిత్సా పద్ధతి అంటే ఎముక మధ్య మార్పిడి, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అంటాం. సో మామూలుగా మన శరీరంలో బోన్స్లో మధ్యలో ఉన్న ఎముక మధ్య అంటే బోన్ మ్యారో, అది ఒక చాలా మృదులమైన భాగం. దాని ద్వారా మనకు శరీరంలో రక్తం తయారు చేసే ఫ్యాక్టరీ. సో దానికి ఎముక మధ్య బోన్ మ్యారో అంటాం. సో ఈ బోన్ మ్యారో మార్పిడి ద్వారా ఈ బ్లడ్ జబ్బులు, అది ఉదాహరణగా రక్తం ఉత్పత్తి పడిపోయే జబ్బులు అప్లాస్టిక్ యానిమియా, ఈ అప్లాస్టిక్ యానిమియాలో ఈ రక్తం తయారు చేసే ఫ్యాక్టరీ ఎముక మధ్య పూర్తిగా ఫెయిల్ అయిపోతుంది. కొన్ని బ్లడ్ జబ్బులు థాలసీమియా, సికల్ సెల్ యానిమియా, ఎర్ర రక్త కణాల జబ్బు, ఇమ్యూనో డిఫిషియన్సీ డిసార్డర్స్, చిన్నప్పటి నుంచి వచ్చే ఇమ్యూనో డిఫిషియన్సీ డిసార్డర్స్, చిన్న పిల్లలు వచ్చే జెనెటిక్ డిసార్డర్స్, వంశపారంపర్యంగా వచ్చే జెనెటిక్ డిసార్డర్స్, అదేవిధంగా రకరకాల బ్లడ్ క్యాన్సర్స్. సో ఈ అన్ని బ్లడ్ జబ్బులకి ఈ రక్త కణాలు ఎప్పుడైతే దూషితమైన తయారవుతాయి బోన్ మ్యారోలో, తేడాగా తయారవుతాయి. సో ఈ మొత్తం బోన్ మ్యారోని నష్టం చేసి హెల్దీ బోన్ మ్యారో, ఆరోగ్యవంతంగా అయిన బోన్ మ్యారో డోనర్ నుంచి పేషెంట్ బాడీలో తయారు చేయటం, దానికి బోన్ మ్యారో మార్పిడి, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అంటారు. సో బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అంటే ఒక పెద్ద సర్జరీ కాదు, అది ఒక అపోహలు, జనాలు ఇది చాలా ముఖ్యమైన అపోహలు. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అంటే మన ముఖ్యంగా తెలుగు రాష్ట్రంలో డోనర్స్ ముందు స్టెమ్ సెల్ ఇవ్వడానికి చాలా భయపడతారు. వాళ్ళకి అనిపిస్తుంది ఏమిటంటే నా శరీరం నుంచి కిడ్నీ, లివర్ లాగా బోన్ మ్యారో కూడా ఆపరేషన్ చేసి తీసేసుకుంటారు ఏమో అని అనుకుంటారు. అది తప్పు. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ఒక చిన్న బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ లాగా ప్రొసీజర్, కానీ దాంట్లో చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి. కాబట్టి మీకు ఒక బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ స్పెషలిస్ట్ అవసరం, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ యూనిట్ అవసరం. అంటే ఏదైనా పేషెంట్ కి బిఎంటీ చేసినప్పుడు సో అంటే ఒక డోనర్ నుంచి ఎటువంటి లక్షణాలు ఉండాలంటే ఒకరి నుంచి ఒకరికి? ఎస్. సో డోనర్ ఆరోగ్యవంతంగా ఉండాలి, వాళ్ళ రక్త పద్ధతి, బ్లడ్ సిస్టమ్ కంప్లీట్లీ టెస్ట్ ద్వారా మనం కంప్లీట్ బ్లడ్ పిక్చర్ ద్వారా తెలుసుకుంటాం. వాళ్ళకి బ్లడ్ సిస్టంలో బ్లడ్ రిపోర్ట్ మంచిగా ఉండాలి అండ్ జీన్ మ్యాచింగ్ ఉండాలి. సో ముఖ్యంగా బ్లడ్ గ్రూప్ మ్యాచింగ్ ఉన్నా లేకపోయినా పర్వాలేదు, కానీ కొన్ని జీన్స్ HLA జీన్స్ అని ఉంటారు, మనం అంటాం దానికి. సో ఈ HLA జీన్ మ్యాచ్ ఉన్న డోనర్ నుంచి పేషెంట్కి, ఈ డోనర్ నుంచి స్టెమ్ సెల్స్ ఒక ప్లేట్లెట్ లాగా, బోన్ మ్యారో స్టెమ్ సెల్స్, మదర్ సెల్స్ మన బోన్ మ్యారోలో ఉంటాయి. సో బోన్ మ్యారో నుంచి బ్లడ్లో ఈ స్టెమ్ సెల్స్ రావడానికి ఈ డోనర్కి ఒక 5 రోజు ఇన్సులిన్ లాగా ఇంజెక్షన్ ఇవ్వటం జరుగుతుంది. ఆ ఇంజెక్షన్ ద్వారా బోన్ మ్యారోలో ఉన్న స్టెమ్ సెల్స్ బయటపడి బ్లడ్లో వస్తాయి. సో బ్లడ్ నుంచి ఆ స్టెమ్ సెల్స్ ప్లేట్లెట్ ఎలా కలెక్ట్ చేస్తాం, ప్లేట్లెట్ డోనర్ నుంచి అలా స్టెమ్ సెల్స్ మనం బ్లడ్ నుంచి ఒక సింపుల్ బ్లడ్ డొనేషన్ ద్వారా కలెక్ట్ చేస్తాం. అండ్ ఈ కలెక్ట్ చేసిన స్టెమ్ సెల్స్ పేషెంట్కి బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్, బ్లడ్ ఇచ్చేలాగా ఎక్కించుకుంటాం నరాల నుంచి. సో ఈ బ్లడ్ సిస్టమ్, ఈ కొత్త బ్లడ్ సిస్టమ్ ఈ డోనర్ ద్వారా తయారవుతుంది. ఆఫ్ కోర్స్ ఇది అంత సింపుల్ ప్రాసెస్ కాదు. సో ముందు పేషెంట్ బ్లడ్ సిస్టమ్, డిఫెక్టివ్ బ్లడ్ సిస్టమ్ బోన్ మ్యారో కంప్లీట్ నష్టం చేయాలంటే వాళ్ళకి చాలా హై డోస్ కీమోథెరపీ ప్లస్ రేడియోథెరపీ ఇస్తాం. ఈ కీమోథెరపీ రేడియో ద్వారా కంప్లీట్ దూషితమైన బోన్ మ్యారో నష్టం అయిపోతుంది, కంప్లీట్ బ్యాడ్ బ్లడ్ నష్టం అయిపోతుంది. ఈ ఆరోగ్యవంతంగా ఉన్న స్టెమ్ సెల్స్ ద్వారా కొత్త బ్లడ్ సిస్టమ్ తయారవడానికి దాదాపు 2 నుంచి 3 వారాలు పడతాయి. ఉదాహరణగా భూమిలో బీజం పెడితే ఒక రోజులో పంట రాదు. సో అదేవిధంగా స్టెమ్ సెల్స్ బాడీలో ఎక్కించుకున్న తర్వాత ఈ స్టెమ్ సెల్ ద్వారా కొత్త బ్లడ్ సిస్టమ్ తయారవడానికి దాదాపు 3 వారాలు పడతాయి. ఈ సమయంలో పేషెంట్కి చాలా క్రిటికల్ స్టేజ్లో బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అండ్ స్పెషల్ ఐసీయూలో ఉంచి జాగ్రత్తగా చూసుకుంటాం. ఓకే అండి, లాస్ట్ కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. నాగేంద్ర గారు మీ డౌట్ ఏంటో అడగండి, డాక్టర్ గారు ఉన్నారు. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ నాగేంద్ర గారు, చెప్పండి. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఎస్ సార్ మా పాపకి తలసేమి పేషెంట్, మా పాప. ఓకే.
లాస్ట్ 2 years నుంచి పాపకి మంత్లీ ఎవ్రీ మంత్ బ్లడ్ ట్రాన్స్ఫర్ చేపిస్తున్నాం సార్. ఓకే. బట్ ఇప్పుడు డాక్టర్ వచ్చేసి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేయాలి అంటున్నారు. ఎస్. మా ఫ్యామిలీస్ లో మొత్తం అంతా ఇది హెచ్ఎల్ఏ టైపింగ్ చేయించాను సార్. ఓకే. బట్ నాది మాత్రం హాఫ్ మ్యాచ్ అయింది. ఓకే. సో నా హాఫ్ మ్యాచ్ తో చేద్దాం అంటున్నారు సార్. అది ఎంతవరకు కరెక్ట్ కాదనేసి మాకు కన్ఫ్యూజ్ గా ఉంది సార్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ నాగేంద్ర గారు. సో థాలసీమియా అనే ఒక జబ్బు, ఎర్ర రక్త కణాలు తేడాగా తయారవుతాయి, అది తయారైన వెంబటినే నష్టం అవుతాయి బోన్ మ్యారోలోనే. సో ఇలాంటి థాలసీమియా ఉన్న పిల్లలకి పుట్టినప్పటి నుంచి జీవితాంతం బ్లడ్ ఎక్కిస్తూ ఉండాలి. ఎందుకంటే వాళ్ళ సొంత బ్లడ్ డిఫెక్ట్ ఉన్న వల్ల మళ్ళా నష్టం అయిపోయి బ్లడ్ అసలు ఉండదు, ఆగదు. సో వాళ్ళకి జీవితాంతం బ్లడ్ ఎక్కించాలి. సో బ్లడ్ ఎక్కించిన వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్, బాడీలో ఐరన్ జమ అవ్వటం, రకరకాల ఇన్ఫెక్షన్స్, ఇలా చాలా రకాల ఇబ్బందులు ఉంటాయి. సో దానికి పర్మనెంట్ పరిష్కారం అంటే బోన్ మ్యారో మార్పిడి, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్. సో మామూలుగా ఫుల్ హెచ్ఎల్ఏ జీన్ మ్యాచ్ ఉన్న డోనర్ బెస్ట్ డోనర్. దాని ద్వారా ఎంత తక్కువ వయసులో మనం బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేస్తాం అంత క్యూర్ అయ్యే అవకాశాలు గొప్పగా ఉంటాయి. ముఖ్యంగా 2-3 సంవత్సరం కింద ఫుల్ హెచ్ఎల్ఏ జీన్ మ్యాచ్ ద్వారా డోనర్ ద్వారా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేస్తే క్యూర్ అయ్యే అవకాశాలు 90 to 95% ఉంటాయి. అదేవిధంగా ఫుల్ హెచ్ఎల్ఏ జీన్ మ్యాచ్ డోనర్ అవైలబుల్ లేని పరిస్థితుల్లో హాఫ్ మ్యాచ్ డోనర్ కూడా ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు. సో హాఫ్ మ్యాచ్ ట్రాన్స్ప్లాంట్కి కూడా 80 to 90% సక్సెస్ రేట్ ఉంటాయి. కానీ హాఫ్ మ్యాచ్ ట్రాన్స్ప్లాంట్కి కొన్ని కాంప్లికేషన్స్ కానీ కొన్ని జాగ్రత్తలు ఎక్కువగా మాత్రాలు చూసుకోవాలి. సో బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ఈజ్ ద ఫైనల్ ఆన్సర్, కంప్లీట్ క్యూర్ ఫర్ ఇలాంటి బ్లడ్ జబ్బులకి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్, బ్లడ్ క్యాన్సర్ గురించి అలాగే చాలా మంది కాలర్స్కి చక్కటి సలహాలు సూచనలు అందించినందుకు. థ్యాంక్ యూ. రైట్, చూసారు కదండి, ఇది ఈనాటి మన హలో డాక్టర్.